చూడండి ఫ్రెండ్స్, ఇది రెండో పీసు. హలో గురు, నమస్తే. మళ్ళీ ఈరోజు కొరమే షికార్కి వెళ్తున్నా. ఏ చేపలకి ఏ టైం పోయినా పర్లేదు, కానీ ఈ కొరమే షికారు తెల్లారుజామున లేచి చలి కొనుక్కుంటూ పోవాలా. ఈ చలికాలం అసలే చలికాలంలో చూడండి ఏ విధంగా చలి కుడుతుంది, మంచి కుడుతూ ఉన్నది. చలి కొనుక్కుంటూ పొలాలు గట్లా తిరగాల్సి వస్తుంది. మావాడు వద్దురా నాయన అంటే 5ంటికే లేపిండు, అలారం పెట్టి ఫోన్ చేసిండు. వద్దురా చేపలు గంట తీసుకొని పోతాడు, నీకు ఎందుకు, నువ్వు రారా అన్నాడు. సర్లే పోదామని పోతున్నాం. మావాడు బండి తోలుతాడు. ఈ రోడ్డు అసలే బాగలేదు. చూడండి మొత్తం పొలాలు. ఎవరు వలేసి పడేసిపోయారు. అలా వల వేస్తే బరుగుడ్లు అవి చిక్కుకునే అవకాశం ఉంటుంది. అట్లా వలలు ఏమైనా ఎక్కడ వేసేది ఉంటే పక్కకు పడేయండి, లేదంటే కాలు పెట్టేసేయండి. చాలా ఇబ్బంది అవుతాయి, ఎందుకంటే పాములు కూడా వచ్చి దాంట్లో పడి చచ్చిపోతాయి, పిచ్చుకలు పడతాయి, పోవటానికి దారి లేదు. మా అన్నయ్య అందులో పడిపోతూనే ఉన్నాడు. ఆ గడ్డిలో మొత్తం స్కిడ్ అవుతుంది. 2 సార్లు కింద పడేస్తాడు మా ఊడు బండి మీద ఉంది. ఎలాగ బ్యాలెన్స్ కంట్రోల్ చేసి తీసుకొని పోతాండి. లొకేషన్కి అయితే చేరుకున్నాం. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఈ రాడ్ సెటప్ చేస్తాను ఇప్పుడే. నాది దైవ రాడ్ వచ్చేసి 8 ఫీట్. మనోడిది కూడా సేమ్ డైవా రాడ్. అన్న ఫిషాలిక్ డెడ్లీ హంట్ వాడుతాడు. ఆల్రెడీ అది ఇరిగిపోయింది, దాని రిజల్ట్ మంచిగా లేదు, నాకైతే నచ్చలేదు. నేను ఏమన్నా అంటానని ఎవరు ఫీల్ కామాకండి, నా ఒపీనియన్ చెప్తున్నా. నాకైతే నచ్చలేదు రాడ్. అది బెస్ట్ రాడ్ అంటే నాకు తెలిసి డైవర్ డీవేనే. నాకు ఎంత పెద్ద షాట్లు కొట్టినాయి కదా, పెద్ద కొరమలు పట్టాయి, ఇప్పటికీ దానికి ఏం కాలేదు. చూడండి మావాడు ఏ కప్పలు ఆడతారు ఏందని చూస్తూ ఉన్నారు. మన వాళ్ళు ఇద్దరు స్పిన్నింగ్ రీలు ఆడతారు, నేను బయట కాస్టింగ్ రీలు. సెటప్ కాలే, మావాడు పోయి ఇసురుతూనే ఉండు పడదామని. మనవాడికి తొందర ఎక్కువ, తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ అంటారు. అట్లా మావాడిది ఒక చేప పట్టలేదు. చూడండి స్కమ్ ఫ్రాగ్ ఇది, కాఫీది చాలా మంచి రిజల్ట్ ఉంది. పెద్ద చేపలు పెట్టారు దీంతో. పాత వీడియోలో చూడొచ్చు ఇవన్నీ. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ జానీ ఫిష్ హంటింగ్. చాలా రోజుల తర్వాత కొరమే షికార్కి వచ్చాం. ఈ లొకేషన్ మా సబ్స్క్రైబర్ ఒక అన్న చెప్పిండు. ఇది వైరా చెరువు. ఈ వైరా చెరువు మాకు కూడా తెలుసు, కానీ కొరమేను ఉన్న ప్లేస్ మనకైతే తెలియదు. లొకేషన్ బాగుందన్న రాండి అని చెప్పి ఫోన్ చేసిండు. వచ్చినాం, అన్న చూపెట్టి వెళ్ళిపోయిండు. అన్నకి ఏదో ఫోన్ వస్తే అర్జెంట్గా వెళ్ళిపోయిండు. లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇన్ని రోజుల నుండి కొరమని పడతాను, కానీ ఫస్ట్ కాస్టింగ్లోనే వెయ్యంగానే కొట్టేసింది. వీడియోలో ఉంది చూడండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయమాకండి. ప్లీజ్ లైక్ అయితే ఒకటి చేయండి. ఛానల్లో లేకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. బెల్ బటన్ నొక్కండి. చూద్దాం, ట్రై చేద్దాం. టైం వచ్చేసి ఉదయం ఇప్పుడు 6:20 అవుతుంది. మేము ఖమ్మంలో బయలుదేరింది 4:45కి బయలుదేరినాం. ఇక్కడికి వచ్చేసరికల్లా 6:10 అయింది. ఈ సెటప్ మొత్తం చేసుకునేసరికల్లా ఒక 10 నిమిషాలు, పావు గంట మొత్తం లొకేషన్కి చేరి బండ్లు రావడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. ఇంకా ట్రై చేద్దాం. ఒకటైతే కొట్టేసి ఆల్రెడీ చూడండి, వీడియోలో ఉంది. వీడియో మాత్రం స్కిప్ చేయమాకండి. వీడియో మాత్రం పూర్తిగా ఎండ్ దాకా చూడండి. నేను వాడే రాడ్డు డైవర్ డీవేది 8 అడుగులది, నా ఫేవరెట్ రాడ్ ఇది. ఇది సిజర్ కంపెనీది. 1500 రూపాయలు దీని కాస్ట్ వచ్చేసి. మరి హెవీ కాస్ట్కి పోని అవసరం కూడా లేదు. ఈ లైన్ వచ్చేసి బ్రాడెడ్ లైన్ YZR 9Xది 28 mm. ఈ ఫ్రాగ్ వచ్చేసి స్కమ్ ఫ్రాగ్ అండి.
కాఫీది. ఇప్పటికి ఇవన్నీ మన ఖమ్మంలో దొరుకుతాయి. మన ఖమ్మంలో మన షాప్ ఉంది, మురళి అన్న, జీకే పవన్ అని షాప్ ఉంటుంది. వైరాలో షాప్ పెట్టారన్న. ఆ షాప్లో మనకి ఏం కావాలన్నా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. మన ఖమ్మం బస్ డిపో రోడ్లో ఉంది షాప్. అది బస్ డిపో రోడ్లో మోర్ సూపర్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుంది. మన ఛానల్ పేరు చెప్పి మన పేరు చెప్తే డిస్కౌంట్ ఉంటుంది 10%. జానీ ఫిష్ హంటింగ్ అని చెప్తే. అన్న నెంబర్ కూడా డిస్ప్లే మీద ఇస్తా, చూడండి. ఏం చేయలేదు దీన్ని, ఇట్లా కాస్ట్ చేసిన అసలు గుంజను కూడా గుంజలే అన్నా. ఇక ఇసిరినా పట్టుకొని పోతూనే ఉంది. అన్నా కేజీ పైనే ఉండొచ్చు. మంచిగా వేస్తావా? దీంట్లో వేసుకోనా? వేస్తావా? దాంట్లో వేసి పెడతావా అంటానా? వేసి కడతావా? నా కాడ ఉన్న దాంట్లో అయినా వేస్తావా అంటానా? గుడ్డ కూడా ఉంది కానీ వేసి బయట పెడతావు, మళ్ళీ ఆడ పెడతావు. సరే ఏటమే ఆలస్యం, కొట్టుకొని పోతూనే ఉంది. తడిపి ఒడ్డుని పెట్టంతే. చిక్క ఉందిగా, చిక్కాలు వేసి తడుపు. అక్కడ పెట్ట మాకు. చూడండి ఫ్రెండ్స్, గడ్డి ఏ విధంగా ఉందో. ఇలా గడ్డి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చెప్పలేము ఏ టైం ఎట్లా ఉంటుందో. పాములు ఉంటాయి, పురుగు పూసి ఉంటుంది, మన జాగ్రత్తలో మనం ఉండాలా. ఎప్పుడైనా ఇలాంటి గడ్డి ఉన్న చోట ఏం చేయాలి అంటే, నాకు తెలిసిన మెసేజ్ చెప్తున్నా, మీరు ఎవరైనా షికార్కి వెళ్ళాలి, ఇట్లా గడ్డి ప్రదేశంలో తిరగాలనుకుంటే ఇలాంటి ఈ రకమైన జంబో షూ వాడుకోండి. ఏ విధంగా ఇబ్బంది ఉండదు. గడ్డిలో బురద ఉన్నా ఏం కాదు, పాములున్నా
చాలా మటుకు సేఫ్టీ ఉంటుంది. ఇది మన ఫిషింగ్కే కాదు, మన రైతులు కూడా వాడవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. గడ్డి చూడండి ఏ విధంగా ఉందో. గడ్డిలో మనం అటు కింద చూసుకొని నడిచి అంతా చూసి నడిచిన కింద ఏదో ఒకటి ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలా. చూడండి, జంబో షూ వేసుకుంటే దీనివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. మన కాళ్ళకి బురద ఉంటుంది, ఏం కాదు, చాలా సేఫ్టీ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది రెండో పీసు, ఇది ఇది రెండోది. చూడండి ఏ విధంగా హుక్అప్ అయిందో. చూడండి ఫ్రెండ్స్, ఇది రెండో పీస్, ఇంచుమించు 1 కేజీ ఉంటుంది. ఫస్ట్ పడ్డది సుమారు 1.5 కేజీ ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. చూడండి ఫ్రెండ్స్, ఇది రెండోది. చూడండి గాలంతి చాలా లోతు దిగిపోయింది. రావట్లేదు అసలు, ఇది చాలా గట్టిగా అయింది. ఇది రెండో పీస్ ఫ్రెండ్స్. నా కాడ ఒకటే ఉందనుకున్నారు, ఇంకోటి పట్టి మా ఫ్రెండ్కి ఇచ్చా. నా కాడ చిక్కం లేకపోతే దగ్గరలో ఆడే ఉన్నాడు పక్కన, మా ఫ్రెండ్కి ఇచ్చా, ఆయన దగ్గర ఉంచిండు. ఆయన అటు దూరం వెళ్ళిపోయిండు అని చెప్పేసి నా దగ్గర ఉన్న చిక్కంలో వేస్తున్నా. దీన్ని చూద్దాం, ట్రై చేద్దాం, ఇంకా చాలా టైం ఉంది, ఎట్లుంటుందో. నీళ్ళలో దిగుతానంట, కనబడుతుంది లేదు, చూడిపో దాంట్లో అటు. టీకే కొంచెం పక్క జరుగు అన్న కనపడద్దు. ఓకేనా?
కనబడతాను క్లియర్గా క్లియర్గా కనబడుతుంది చేపలు. ఆన్లో ఉంది అసలు, అది ఆన్లోనే ఉంది. సరే ఆఫ్ చేయి. ఏయ్ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు టైం అయిపోయింది. ఈ రోజుకి ఇంత షికారు 2 చేపలు పడ్డాయి. మా వాళ్ళు ఒక్కడు కూడా పట్టలేకపోయారు. ఈ 2 నేనే పట్టా. మా వాళ్ళు తిరిగి తిరిగి అలసిపోయి వచ్చారు బురదలో. టైం 10 అవుతుంది, వెళ్ళిపోతుంది, టైం అయిపోయింది. ఎండ కొడుతుంది. ఈ ఎండ టైంలో కొరమేం పడదు, ఏదైనా ఉదయం టైమే పడుతుంది. మా అన్న మొత్తం పెద్ద కవర్ అయితే తెచ్చిండు, ప్యాకప్ చేస్తాడు. మావాడు పెద్ద సంచి తెచ్చిండు. ఈ సంచి నింపుదాం అనుకున్నాం కానీ 2 పడ్డాయి. నెక్స్ట్ వీడియోలో కడదాం. బాయ్. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేప ఒక్కటి కూడా పట్టలేదు కానీ మా వాడు మీసాలు మాత్రం తిప్పుతాడు.